YM6 న్యూస్కి స్వాగతం. 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. చాలామంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి, ఇదైనా అదైనా అనుకుంటారు. 7 గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు. తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఒక క్వశ్చన్ పేపర్లో 25 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 22 ప్రశ్నలు, ఇంకో క్వశ్చన్ పేపర్లో 20 ప్రశ్నలు. 3 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు. అవం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే, ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా, కేసీఆర్ గారిని లాగుదామా అని. ఎవరైనా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం. విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేశారో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిరు అని అన్నారు. రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది. కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరు అంటే మా నాయకుడు పోయి చేస్తాం, రీట్వీట్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఇప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం. అది కూడా నేరం అవుతుందా? ఏంది రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు, సర్చ్ ఆపరేషన్ చేస్తాం. మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం. సుప్రీంకోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని. ఇలా మాకు లోపటి ఉంటే సమాచారం వస్తుంది, అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు. ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు, 3 ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు. మొత్తం మా పని మీదనే ఉన్నారు. 3వ జింక చనిపోయిందంట పాపం. కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసు వేసిర్రా? చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమైనా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతుంది? మేము అన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళీ తర్వాత 52, ఇలా తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇలా సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్. దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్గా మేము ఇచ్చిన అన్ని సమాధానాలకు కూడా మరి వాళ్ళకి ఏమున్నదో కానీ 14 ఏప్రిల్న అంబేద్కర్ జయంతి రోజు దళితుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోయి దండలేయాలి. నేను నియోజకవర్గంలో తిరగాలి. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి, బాబు జగజీవన్ రామ్ గారిదైనా అంబేద్కర్ జయంతి అయినా ఘనంగా జరుపుకుంటాం. కానీ అదే రోజున నన్ను ఇక్కడ సెలవు కాబట్టి, కోర్టు సెలవు కాబట్టి ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏమున్నది? మళ్ళా అంబేద్కర్ ఇవాళ అన్నీ మీరు అడిగిన మొత్తం 22 + 25 + ఇంకొక 20 అంటే సుమారు 60 నుంచి 70 ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సమాధానాలు చెప్పిన.